గొడ్డల పార్టీకి భవిష్యత్తు లేదన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. వైసీపీ పాలనలో విధ్వంసంతో రాష్ట్రం పూర్తిగా నష్టపోయిందని, జగన్ హయాంలో పారిశ్రామికవేత్తలు రాష్ట్రం నుంచి పారిపోయారని ఆరోపించారు. ఇక కూటమి 2 ఏళ్ల విజయోత్సవం సందర్భంగా తిరుపతిలో నిర్వహించిన సభలో మాట్లాడిన చంద్రబాబు, రాష్ట్ర విభజన వల్ల కొంత నష్టపోతే వైసీపీ పాలనతో మరింతగా నష్టపోయామన్నారు. తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపి వేధించారని, ఒక్క నోటీసు కూడా ఇవ్వకుండా 53 రోజులు తనను జైల్లో ఉంచారని చంద్రబాబు తెలిపారు. పవన్ కళ్యాణ్ అడుగడుగునా అడ్డుకుని వేధించారని అన్నారు. చీకటి పాలనకు చరమగీతం పాడాలని కూటమికి ఏర్పడ్డామన్నారు. విధ్వంసం పాలన నుంచి రాష్ట్రాన్ని ప్రజలు కాపాడుకున్నారని అన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. 14-19 ఎక్కడ చూసినా చీకటి, ప్రజాస్వామ్య పోకడలు లేవు. ఇంకో పక్కన 2014లో విభజన వల్ల కొంత నష్టపోయాం. 1924 విధ్వంసం అయింది. దీనివల్ల అన్ని రంగాల్లో సంక్షోభం, వ్యవస్థలు నిర్వీర్యం. 2019లో ప్రజావేదిక కూల్చివేతతో మొదలైన విధ్వంస పాలన, అప్పులు, అరాచకాలు, ఆర్థిక విధ్వంసం, కూల్చివేతలతో కడకు రాష్ట్రాన్నే విధ్వంసం చేశారు. కేంద్ర పథకాలను పక్కన పడేశారు. సాగునీటి ప్రాజెక్టులను పాడుపెట్టారు. ఎంత దారుణం అంటే ఇన్వెస్టర్స్ ని వేధించి వెంటాడి తరిమేశారు. యువత భవిష్యత్తు పైన దెబ్బ కొట్టారు. ఆ రోజు కేంద్రం ఇంటింటికి ట్యాప్ వాటర్ ఇవ్వాలని 27,000 కోట్ల రూపాయలు ప్రాజెక్టు శాంక్షన్ చేస్తే 40% గ్రాంట్ ఇస్తే దాన్ని కూడా ఉపయోగించుకోలేదు. దీంతో కేంద్రం అన్ని పథకాలు నిలిపేసింది. అలాంటి చీకటి పాలన నుంచి మీ అందరినీ చూశాం. 3 పార్టీలు పోరాడాం, విడివిడిగా పోరాడాం. ఆ రోజు పోరాడితే మన వాళ్ళందరి పైన ఎక్కడికక్కడ కేసులు పెట్టారు. కొంతమందిని అందరినీ జైల్లో పెట్టారు. ఈ మీటింగ్ లో నేను చూస్తున్నాను, ఎంతో మంది బాధితులు ఉన్నారు. అరాచకాలు జరిగాయి. ఆ చీకటి పాలనను తీల్చుకొని ఈ రోజు మనందరం కూడా ప్రజా పాలన వచ్చింది. ఆ రోజు నన్నే కాదు, కడాన మీరు చూస్తే ఇంత అనుభవం ఉండే నన్ను ఒక్క నోటీస్ ఇవ్వకుండా జైల్లో 53 రోజులు పెట్టారు. అదే మరి పవన్ కళ్యాణ్ గారిని అడుగడుగునా హెరాస్ చేశారు. అవునా కాదా గుర్తు తెచ్చుకోమని మరొకసారి. మీరు ఆ రోజు తీసుకున్న విజ్ఞత, ఆ విజ్ఞతే డబుల్ ఇంజన్ సర్కార్. ఎన్డీఏ ప్రభుత్వానికి ఓటేసి రాష్ట్రాన్ని గెలిపించిన రాష్ట్ర ప్రజలకి మరొకసారి శిరస్సు వంచి మనస్సాక్షిగా నమస్కారాలు తెలియజేస్తున్నా. ఈ రాష్ట్రాన్ని మీరు కాపాడారు. దేశం దూసుకెళ్తా ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విధ్వంసానికి గురైంది. విజ్ఞత చూపించారు. రాజకీయ పార్టీలు సమైక్యంగా పనిచేశారు. ఆ ఫలితమే ఈరోజు ఈ రాష్ట్రాన్ని రక్షించుకోగలిగాం. మళ్ళీ వెంటిలేటర్ పైన ఉన్న రాష్ట్రానికి కేంద్రం ఆక్సిజన్ ఇచ్చి బతికిచ్చిందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఒక విషయం చెప్పాలి. రాత్రికి రాత్రి అన్ని చేసేసాం, అన్ని సాధించేశాం అని నేను ఎప్పుడూ చెప్పడం లేదు. ప్రతి ఒక్కరూ ఈ రాష్ట్రంలో గుర్తుపెట్టుకోవాలి. నేను గర్వంగా చెప్తాను, ఆ రోజు ఈ రోజు ప్రజలందరూ కూడా శాంతియుతంగా ఉండగలుగుతున్నారంటే, లా అండ్ ఆర్డర్ ఉందంటే, మీ ఆస్తులకు రక్షణ ఉందంటే అది ఎన్డీఏతోనే సాధ్యమైందని మరొకసారి విధ్వంసన వ్యవస్థల్ని ఎక్కడికక్కడ మళ్ళీ ఘాట్లో పెట్టే పని చేస్తున్నాం. దీనికి కేంద్రం సహకరించింది. పోలవరం, అమరావతి, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్, రైల్వే జోన్తో సహా అనేక విషయాల్లో కేంద్రం అండగా నిలబడింది. ఎవరైతే అభివృద్ధి చేసి ఆదాయాన్ని పెంచే వాళ్ళకి సంక్షేమం పంచే అధికారం ఉంది. అప్పులు చేసే వ్యక్తి, తాకట్టు పెట్టే వ్యక్తికి సంక్షేమం గురించి మాట్లాడే అర్హత లేదని మరొకసారి ఈ సభలో చెప్తున్నాను. గడిచిన ప్రభుత్వంలో ఆస్తులు తాకట్టు పెట్టారు. ఎంఆర్ఓ ఆఫీసు, అదే మాదిరిగా హాస్పిటల్ తాకట్టు పెట్టడం, కడాన మద్యాన్ని తాకట్టు పెట్టి వచ్చే ఆదాయాన్ని కూడా అప్పు తీసుకురావడం. ఎక్కడికక్కడ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టిన వాళ్ళు ఈ రోజు రాష్ట్రాన్ని గురించి మాట్లాడే అర్హత ఉందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇక్కడతో ఆగలేదు. పోయిన సంవత్సరం అప్పుడు ప్రభుత్వం 3 రాజధానుల పేరుతో 3 ముక్కలాటాడి ప్రజల్లో చిచ్చు పెట్టే ప్రయత్నం చేశారు.
ఈ రోజు గర్వంగా చెప్తున్నా, 3 రాజధానులు కాదు, 3 ప్రాంతాలని విశాఖపట్నం, అమరావతి, తిరుపతి కేంద్రంగా అన్ని జిల్లాలు అభివృద్ధి చేసే బాధ్యత ఈ ఎన్డీఏ ప్రభుత్వానిది. తిరుపతి ఏం జరిగింది తమ్ముళ్ళు? 5 ఏళ్ళు 1924 వెంకటేశ్వర స్వామిని అపవిత్రం చేయాలని ఆలోచించారా లేదా అని అడుగుతున్నా. అప్రతిష్ట పాలు చేశారా లేదా అని అడుగుతున్నా. కల్తీ నెయ్యి మర్చిపోయామని అడుగుతున్నా. దేవుడికి అపచారం జరిగితే మనకు అపచారం కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీకు రోషం లేదా? అందుకే అడుగుతున్నా. దేవుణ్ణి నమ్మడం కాదు, దేవుణ్ణి కాపాడుకుంటామని, పవిత్రతను కాపాడుకుంటామని గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి. ఇది మనందరి మనోభావాలు, ఇది మనందరికి సంబంధించిన విషయం. నేను ఎప్పుడు కూడా ఇతర మతాలను ఎప్పుడు ద్వేషించలేదు, కానీ ఈరోజు వెంకటేశ్వర స్వామి కలియుగ దేవుడు, ఆయనకే అపచారం జరిగినప్పుడు పోరాడకపోతే మన జీవితానికి సార్థకత లేదు. ఒక పద్ధతి ప్రకారం చేశారు, అన్ని దేవాలయాల్లో దాడులు చేశారు, అపవిత్రం చేశారు. బ్రిటిష్ వాళ్ళు వెంకటేశ్వర స్వామి జోలుకు రాలా. వాళ్ళకు కూడా దేవుడు చెప్పాడు, నా జోలుకు వస్తే నువ్వు లండన్లో ఉన్నా బాగుపడవంటే వాళ్ళు కూడా సహకరించారు. కానీ ఈ దుర్మార్గులు వెంకటేశ్వర స్వామి జోలుకు వచ్చిన వాళ్ళు నేను ఎప్పుడు చెప్పేవాడిని, మరో జన్మలో కాదు, ఆయన అనుకుంటే ఈ జన్మలోనే పనిష్మెంట్ ఇస్తాడు, శిక్ష ఇస్తాడని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఇంకా అపవిత్రం చేయాలని చూస్తున్నారు. మళ్ళీ ఒకే మాట చెప్తున్నా, వెంకటేశ్వర స్వామి పవిత్రతను కాపాడుకునే శక్తి సామర్థ్యం మాకుంది, ఇది గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తున్నా. మొన్ననే 6-7 అవార్డులు పంచాయత్ రాజుకు వచ్చాయి. నేను మనస్ఫూర్తిగా పంచాయత్ రాజ్ మినిస్టర్ని అభినందిస్తున్నా, పవన్ కళ్యాణ్ గారిని. అదే మరి ఎడ్యుకేషన్ కూడా ఒక దిశ చూపించడమే కాకుండా ఆ రోజు చెప్పిన ఉద్యోగాల కోసం లోకేష్ గారు చేస్తున్నారు. ఇవన్నీ చూస్తే గొడ్డలి పార్టీ మళ్ళీ కుట్రలు చేస్తా ఉంది, ఫేక్ న్యూస్ తో వస్తున్నారు. ఆ రోజు మీరు చెప్పింది మర్చిపోయారని అడుగుతున్నా. మద్యపాన నిషేధం చేస్తేనే నేను ఓటు అడుగుతానని చెప్పిన వ్యక్తి మద్యపాన నిషేధం చేశారా? ఓటు అడిగే అర్హత ఉందా అని అడుగుతున్నా. లేదంటే గట్టిగా చెప్పండి, ఓటు అడిగే అర్హత లేదని. జే బ్రాండ్లు తీసుకొచ్చారు, సొంత బ్రాండ్లు తీసుకొచ్చారు, అందరి ఆరోగ్యాన్ని నాశనం చేశారు. ఇంకొక పక్క ఎంతో మంది ఆడబిడ్డల మంగళ సూత్రాలు పోయే పరిస్థితి వచ్చింది. ఇంకో పక్క మీరు చూస్తే సిపిఎస్ 1 వారంలో రద్దు చేస్తా అన్నారు. ఎన్ని వారాలండి అధికారంలో ఉండి చేశారని అడుగుతున్నా. ఇంకొక పక్క జాబ్ క్యాలెండర్ అన్నారు, ఒక్క జాబ్ క్యాలెండర్ ఇచ్చారని అడుగుతున్నా. ఈ రోజు 15,700 ఉద్యోగాలు టీచర్లకు ఇచ్చిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వానిది. అమరావతి పైన ఓసరవిల్లి రాజకీయాలు. అమరావతి సరే అన్నాడు, 3 రాజధానులు అన్నాడు, 3 ముక్కలాట ఆడాడు. ఇప్పుడు మ్యావిగన్ అంటాడు. మ్యావిగనో వాటిగనో నాకు తెలియదు. ఏం మాట్లాడుతున్నారని అడుగుతున్నా. రోడ్డు మీద కట్టేస్తే అది రాజధాని అయిపోతుందని. దేవతల రాజధాని అమరావతి, ప్రజా రాజధాని అమరావతి, ప్రపంచంలోనే మేటైన రాజధాని అమరావతి, ఎవ్వడు ఆపలేడు. ఇది వీళ్ళ విశ్వసనీయత. రాష్ట్రం పచ్చగా ఉంటే గొడ్డల పార్టీ విషంగా కథ ఉంది. ఫ్రస్ట్రేషన్ లో కుట్రలు చేస్తున్నారు, ఫేక్ వార్తలు ప్రచారం చేస్తున్నారు. వాళ్ళు నమ్ముకున్నది ఫేక్ న్యూస్, మేము నమ్ముకున్నది ప్రజలని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. గొడ్డలి పార్టీకి గోల్ లేదు, విజన్ లేదు, వాళ్ళది అంతా పాయిజన్ మైండ్. దగ్గరికి పోతే ఆ విషయం మనలో కూడా దహించి వేస్తుంది. మనం చేసేది పాజిటివ్ పాలిటిక్స్, అభివృద్ధి పాలిటిక్స్, యువత భవిష్యత్, భావితరాలు భవిష్యత్తు మార్చే రాజకీయం ఎన్డీఏ చేస్తుందని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. నేను ఒకటే అడుగుతున్నా, 2019లో గొడ్డలి పార్టీ ఇచ్చిన హామీలు, మీలో అమలు చేసిన విధానం,
2024లో ఎన్డీఏ పార్టీ ఇచ్చిన ఎలక్షన్ మేనిఫెస్టో అమలు చేసిన విధానం చర్చించడానికి ఎక్కడైనా సరే నాతో సహా గ్రామంలో ఉండే మా కార్యకర్త కూడా సిద్ధమే.